ప్లే క్షణక్షణం ఆనంద వీక్షణం. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జీ తెలుగులో రాత్రి 7 గంటలకి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సీరియల్ కథ మరో మలుపు తిరిగింది. ఇంతకీ ఏం జరిగింది విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేం పెట్టే వీడియోస్ మీ వరకు అందుతాయి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో యమలోకానికి వెళ్ళిన ఆరు భూలోకంలో తన వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆరు జీవితంలో పడిన కష్టాలన్నిటి గురించి తెలుసుకున్న యమధర్మరాజు ఆరు కోసం కరిగిపోతాడు. ఆరు జీవితంలో ఆమెకి తెలియకుండా జరిగినవన్నీ ఆమెకు తెలిసేలా చేస్తాడు. ఈ నేపథ్యంలో చిత్రగుప్తుని దగ్గర ఉన్న పేటికలో మనోహరియే తన చావుకి కారణము అన్న విషయం ఆరుకి తెలిసిపోతుంది. సూర్యాస్తమయం వరకు భూలోకంలో తను చేయాల్సిన పని ఒకటి ఉందని, అది పూర్తి చేసి వస్తానని యమధర్మరాజుని ప్రార్థిస్తుంది. మొత్తానికి యమధర్మరాజుని ఐస్ చేసి భూలోకానికి వచ్చేస్తుంది ఆరు. ఇక సరస్వతి వార్డెన్ రామూర్తి ఇంటికి చేరుతుంది. ఆమెను చూసిన మనోహరి ఆమెని చంపాలని ప్లాన్ చేస్తుంది. మనోహరి సరస్వతి మీద వేసిన ప్లాన్ ని ఆరు చూస్తుంది. ఆరు బాగి దగ్గరికి వెళ్లి సరస్వతిని కాపాడమని చెప్తుందా, లేదా బ్లాక్మెయిల్ చేసి సరస్వతి చేత బాగియే ఆరుని చంపించిందన్న విషయాన్ని అమరేంద్రకి చెప్పేలా చేస్తుందో చూడాలి. బహుశా సీరియల్ ని ఇప్పటి నుండి నెగటివ్ ట్రాక్ లో తీసుకువెళ్తారు అని అనిపిస్తోంది. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో సరస్వతి ప్రాణాలని బాగి కాపాడుతుందా, మనోహరి బిగించిన ఉచ్చులో బాగి చిక్కుకుంటుందో మరి చూడాలి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తరువాయి భాగంలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.